తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అవ్వ సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు ఈడేర్రా ఇంకా రకపోయే. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది పెండ్ల పోరగడ్ల సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళం అనుకోకుంటే మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్, మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా, ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే, రోజు దోస్తు లెక్కగా అనిపించేది. ఆయాల నిండు వెన్నెల లెక్కగా అనిపించింది. ఏ పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే ఓర్దారిని ఇట్రా. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు రే అంటించరా. రే ఆడ పంచాయతీ రాలా. మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెద్దనంబయ్య మా ఊరి సర్పంచ్, ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెద్దనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటది, తర్వాత ఎవడ గెలిస్తే ఆయన దగ్గర ఉంటది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది.
దసరా శుభాకాంక్షలు వెన్నెల. దసరా శుభాకాంక్షలు రా. ధరణి రే మీకు చెప్తా ఎవరికి చెప్పొద్దు. నేను వెన్నెలని ఐ లవ్ చేస్తున్నారా. ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టమోనని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే ప్యాంచర్ సూర్యగాడే కావాలంట. పెద్దనామా చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశను వంచినంత తలకగా బార్ని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు ఓదారు చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీదున్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారని రాజన్న అనుకున్నాడు. కానీ బార్ను వాడినోందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకు ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే. అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. వీర్లపల్లి కథ మారనికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు.
ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగి ఓ పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసోని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా ఆగి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవడెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా? రారా రా, ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటేట అందుకో. రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటుంది సార్. ఈ కాళ్ళు మొక్కుతా బాగా. అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు 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 వద్దస్తావా అక్కరాని కేసులు. ఈడొకడు లుంగి ఎత్తితే పాంచతు, లుంగి దించితే పాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను బెన్నెలు అంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. మొయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్దా తేల ముంగట బీడి అడిగినట్టు అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? నువ్వు పెట్టా, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రయ్యాల. రే సూరిగా ఇడిసిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిందే. అత్తా అన్న